అంతర్జాతీయ క్రికెట్ యువనికపై ఇప్పుడు ఒక పెను తుఫాను ముంచుకొస్తోంది. భారత్లో పర్యటించేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్ను ఐసీసీ టోర్నీ నుండి తప్పించి వారి స్థానంలో స్కాట్లాండ్ను చేర్చిన నేపథ్యంలో బంగ్లాదేశ్కు సంఘీభావంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా 2026 టీ20 ప్రపంచ కప్ను పూర్తిగా బహిష్కరించాలని యోచిస్తోంది. ఈ ఉత్కంఠభరిత పరిణామాల మధ్య పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ సోమవారం పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్తో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అయితే ప్రపంచ కప్ లాంటి మెగా ఈవెంట్ను వదులుకోవడం అనేది క్రీడా పరంగానే కాకుండా దేశ ప్రతిష్టపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది కాబట్టి తుది నిర్ణయాన్ని ఈ వారాంతం వరకు వాయిదా వేశారు. రాజకీయంగా ఇది ఒక బలమైన నిరసనగా కనిపించినప్పటికీ ఆచరణలో ఇది పాకిస్తాన్ క్రికెట్కు ఆత్మహత్య సదృశ్యంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ ఐసీసీ ఇచ్చే గ్రాంట్లపైనే ప్రధానంగా ఆధారపడి ఉంది. ఒకవేళ బహిష్కరణ నిర్ణయమే నిజమైతే అది ఐసీసీతో శాశ్వత విరోధానికి దారి తీయడమే కాకుండా అంతర్జాతీయ క్రికెట్ పటంలో పాకిస్తాన్ ఒంటరిగా మిగిలిపోయేలా చేస్తోంది. ఈ మొండి వైఖరి వల్ల క్రీడాకారుల కెరీర్లు నాశనమవ్వడమే కాకుండా భవిష్యత్తులో ఇతర జట్లు కూడా పాకిస్తాన్లో పర్యటించడానికి వెనుకాడతాయి. ఇది ఆ దేశ క్రికెట్ అస్తిత్వాన్నే ప్రమాదంలో పడేస్తోంది. మరోవైపు ఈ సంక్షోభం వెనుక ఉన్న రాజకీయ చదరంగం పాకిస్తాన్ను ఒక క్లిష్టమైన సందిగ్ధంలోకి నెట్టింది. బంగ్లాదేశ్ తీసుకున్న భద్రతా కారణాల నిర్ణయానికి మద్దతు ఇవ్వడం ద్వారా ఒక ముస్లిం మెజారిటీ దేశంగా తమ ఐక్యతను చాటాలని పాక్ భావిస్తోంది. కానీ ఇది అంతర్జాతీయ క్రీడా నిబంధనలకు విరుద్ధం. ఐసీసీ ఒక స్వతంత్ర సంస్థగా భద్రతా విశ్లేషణలు చేసిన తర్వాతే భారత్ను వేదికగా ఖరారు చేసింది. కాబట్టి పాక్ డిమాండ్లు చెల్లుబాటు కావు. ఒకవేళ పాకిస్తాన్ ఈ మెగా టోర్నీని బహిష్కరిస్తే ఐసీసీ నిబంధనల ప్రకారం ఆ దేశంపై భారీ జరిమానాలతో పాటు దీర్ఘకాలిక నిషేధం విధించే అవకాశం కూడా ఉంది. ఇది పాక్ క్రికెట్ బోర్డుకు వచ్చే స్పాన్సర్షిప్ ఆదాయాన్ని, ప్రసార హక్కుల ద్వారా వచ్చే భారీ మొత్తాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తోంది. కేవలం భావోద్వేగాలతో మరియు రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకునే ఇటువంటి నిర్ణయం దశాబ్దాల కాలంగా పాకిస్తాన్ నిర్మించుకున్న క్రికెట్ వారసత్వాన్ని కుప్పకూల్చవచ్చు. ప్రపంచ వేదికపై భారత్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుండగా పాకిస్తాన్ తనను తాను టోర్నీ నుండి దూరం చేసుకోవడం వల్ల ప్రత్యర్థికి మేలు చేయడమే తప్ప తమకు కలిగే లాభం శూన్యం. అందుకే ప్రధానితో జరిగిన సమావేశంలో ఆర్థిక మరియు క్రీడాపరమైన నష్టాలను బేరీజు వేసుకునేందుకే సమయం తీసుకుంటున్నారు. ఈ వారాంతంలో వెలువడే నిర్ణయం పాకిస్తాన్ క్రికెట్ చరిత్రను మలుపు తిప్పేదిగా ఉంటుంది. అది పురోగతి వైపు ఉంటుందా లేదా పతనం వైపు ఉంటుందా అనేది వేచి చూడాలి.